గుడ్ మార్నింగ్ అండి. ఇవాళ నేను నార్మల్ డెలివరీ గురించి ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి వీడియో చేస్తున్నాను. వీళ్ళందరూ నార్మల్ డెలివరీనే. నేను అనురాధ ఫస్ట్ ప్రెగ్నెన్సీ నార్మల్ డెలివరీ, తను మహబూబ్ సున్ని ఫస్ట్ ప్రెగ్నెన్సీ నార్మల్ డెలివరీ, తను సుప్రజ సెకండ్ ప్రెగ్నెన్సీ నార్మల్ డెలివరీ. అంటే మేము ఇది నార్మల్ డెలివరీ ప్రమోషన్ కోసము అలా చేయట్లేదు ఈ వీడియో, జనరల్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి. మీ అందరికీ మేము ముందే చెప్పామా 100% అవుతుంది అని? ముందే చెప్పాం కదా, 70% వరకు చెప్పగలం. మిగతా ప్రాసెస్ 30% పెయిన్స్ వచ్చినాక తెలుస్తుంది. సో నార్మల్ డెలివరీ అనేది చాలా ఫ్యాక్టర్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఫస్ట్ నుంచి చెకప్స్ నుంచి హెల్దీ బేబీ, హెల్దీ మదర్, అంటే అన్హెల్దీ వెయిట్ గెయిన్ అవన్నీ లేకుండా, మదర్కి బేబీకి ఏం కాంప్లికేషన్స్ లేకుండా, ప్లస్ లేబర్ ప్రాసెస్లో కూడా కాంప్లికేషన్స్ ఉండకుండా, అంటే హార్ట్ బీట్ డౌన్ అవ్వడం కానీ, బేబీ లోపల ఆమె కొన్ని అంటే మోషన్ పాస్ చేయడం కానీ, ఇట్లా రకరకాల ఫ్యాక్టర్స్ ఉంటాయి. ఇప్పుడు పైన వార్డులో సిజేరియన్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు. నార్మల్ డెలివరీ ఒకటే అని కాదు, వాళ్ళు కూడా కొందరికి బేబీ హార్ట్ బీట్ డౌన్ అవ్వడము, కొందరికి బేబీ మోషన్ పాస్ చేయడము, ఇట్లా రకరకాల ఫ్యాక్టర్స్ ఉంటాయి. సో అది ఒక్క మనిషి మీద, ఒక డాక్టర్ మీద, ఒక పేషెంట్ మీద డిపెండ్ అవ్వదు. పాజిటివ్ యాటిట్యూడ్ డాక్టర్ పట్ల, పేషెంట్ అటెండర్స్ కూడా పాజిటివ్ యాటిట్యూడ్ ఉండాలి, పేషెంట్ని ఎంకరేజ్ చేయాలి. అన్ని ఫ్యాక్టర్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ప్రాసెస్ ఆఫ్ లేబర్ కూడా ఇంపార్టెంట్. ముందే 9th మంత్లోనే 8th మంత్లోనే నీకు 100% నార్మల్ అవుతుంది అని చెప్పడం అసలు ఎవరి వల్ల సాధ్యం కాదు. ఇంకొకటి మ్యామ్, కొందరు డాక్టర్లే నార్మల్ చేస్తారు, కొందరు చేయరు, అట్లాంటిది ఉంటుందా మ్యామ్? అసలు డాక్టర్లు అందరూ కూడా, గైనిక్ డాక్టర్స్ అందరూ నార్మల్ చేయడానికే ట్రై చేస్తాము. నార్మల్ కానప్పుడు అంటే మదర్కి కానీ బేబీకి కానీ ఏ రకంగా అయినా రిస్క్ ఫ్యాక్టర్ స్టార్ట్ అయితేనే సిజేరియన్కి డెసిషన్ తీసుకోవాల్సి వస్తుంది. ఎటువంటి రిస్క్ లేకుండా ఇద్దరు కూడా హెల్దీగా ప్రోగ్రెస్ అవుతారు, అవుట్కమ్ ఇద్దరిది కూడా బాగుంటుంది అన్నప్పుడు 100% నార్మల్ డెలివరీని సిజేరియన్ కన్వర్ట్ చేసే డాక్టర్స్ ఎవరు ఉండరు. అది ప్రజలందరూ దీన్ని జాగ్రత్తగా విని అర్థం చేసుకోవాలి.